బోధ్ నియోజకవర్గంలో 64,000 మంది రైతుల్లో ఇంకా 32,000 మంది రైతులకి రుణమాఫీ జరగలేదు. ఆర్వైఎఫ్ఆర్ పట్టాలకు సైతం భూభారతిలో చేర్చి వారసత్వ సడలింపు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక అని ప్రభుత్వం చెప్తోంది. కానీ అధికారులు లబ్ధిదారులకు ఇబ్బందులు పెడుతున్నారు. పొలం బాట రోడ్లు మంజూరు చేసినా మొరం తీసుకెళ్తే అడ్డుకుంటున్నారు. మొరం లేకుండా పొలం బాట రోడ్లు ఎలా వేస్తారు? ఏజెన్సీ ప్రాంతాల్లో డాక్టర్లు పనిచేయడమే గొప్ప, వారిని ట్రాన్స్ఫర్లు చేయడం సరికాదు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులకు గౌరవ మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ అధ్యక్షతన ఆదిలాబాద్ జడ్పీ హాల్లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ జాధవ్ మాట్లాడుతూ, ముందుగా రైతు రుణమాఫీ పూర్తయిందని ఒక పక్క ప్రభుత్వం సంబరాలు చేస్తోంది. కానీ నా బోధ్ నియోజకవర్గంలో 64,000 మంది రైతులలో కేవలం 32,000 మందికే రుణమాఫీ జరిగింది. ఇంకా 32,000 మంది రైతులకు రుణమాఫీ జరగలేదని అన్నారు. అదేవిధంగా పోడు భూములు సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు భూభారతిలో గల కాస్తు కాలంలో చేర్చితే బాగుంటుందన్నారు. బోధ్ నియోజకవర్గంలో కేవలం గిరిజనులే కాకుండా గిరిజనేతరులు సైతం అనేక ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని సైతం ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినా కూడా అధికారులు మాత్రం ఎక్కడికక్కడ వాహనాలను ఆపేసి లబ్ధిదారులకు ఇబ్బందులు పెడుతున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు పనిచేయడమే గొప్ప విషయమని, అలాంటి సందర్భంలో బోధ్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న స్పెషలిస్ట్ సర్జన్ డాక్టర్ ట్రాన్స్ఫర్ సరికాదని, అలాగే జిల్లా డాక్టర్ల పూర్తి అధికారం జిల్లా కలెక్టర్కి ఇవ్వాలని అన్నారు. పొలం బాట కోసం రోడ్లు మంజూరు చేస్తున్నారు, మళ్లీ మొరం తీసుకెళ్తే అడ్డుకుంటున్నారు. మొరం లేనిది పొలం బాట రోడ్లు ఎలా వేయాలని మండిపడ్డారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎందుకంటే ఇది డాక్టర్లది, ఇప్పుడు వచ్చేది కూడా వర్షాకాలం కాబట్టి మాది మొత్తం గిరిజన ప్రాంతం. రోడ్లు ఉన్నా లేకున్నా కానీ మారుమూల ప్రాంతాలు ఎక్కున్నాయి. గుట్టలు, కొండలు, వాగులు దాటి రావాలి. కొన్ని గ్రామాల్లో రోడ్లు ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో రోడ్లు ఇప్పటికీ లేవు. కాబట్టి సార్ మీ ద్వారా కోరేది ఏంటంటే డాక్టర్ల సమస్య ఎక్కువ ఉంది. మా దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒకటే ఒక ఆసుపత్రి, బోత్లో ఒక ఆసుపత్రి ఉంది, 50 పడకల ఆసుపత్రి. దాన్ని గతంలో కూడా 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. ఇది టెండర్ దశలో ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆసుపత్రి ఉన్నటువంటి ఇద్దరే డాక్టర్లు. ఏదైతే మెయిన్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న డిప్రెషన్ రద్దు చేసి ఉట్నూరుకు పంపడం జరిగింది. సార్ ఇది చాలా నోట్ చేసుకోవాలి డాక్టర్ల సమస్య. ఎందుకంటే రేపటి రోజు ఏదైనా సమస్య వచ్చినా కానీ, ఎవరైనా గిరిజనులు కానీ ఇతర హ్యాండ్లు ఎవరైనా చనిపోయినా కానీ మనకు గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ డాక్టర్ ఎవరైతే డాక్టర్లు డిప్రెషన్ రద్దు చేశారో మరి ఆ డాక్టర్లు రిలీవ్ అయ్యి, ఎందుకంటే డాక్టర్లు పనిచేయడమే గొప్ప సార్. ఈ యొక్క ఏజెన్సీలలో డాక్టర్లు పనిచేయడమే పెద్ద సమస్య. అంటే ఉన్న డాక్టర్లు కూడా డిప్రెషన్ రద్దు చేసి అక్కడి నుంచి తరలించడం కూడా ఇక్కడ డాక్టర్ల సమస్య ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ డాక్టర్లు ఏదైతే ట్రాన్స్ఫర్స్ విషయం కానీ ఏదైనా కానీ పూర్తి అధికారం కలెక్టర్ గారికి అప్పచెప్పండి. ఈ డాక్టర్లో ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే వాళ్ళ డిప్రెషన్లో కానీ ట్రాన్స్ఫర్స్ కానీ వాళ్ళ పూర్తి అధికారాన్ని కలెక్టర్ గారికి అప్పచెప్తే కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉన్నా ఏ ఆసుపత్రికి ఏ డాక్టర్ కావాలన్నా వారు చూసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డాక్టర్లను మీరు అందుబాటులో తెచ్చి ఆ యొక్క డిప్రెషన్ మరి రీడిప్రెషన్ గా ఇచ్చి ఆ యొక్క డాక్టర్లను పంపాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.